ఇద్దరు ఉన్నారా? ఇల్లు పనులు పిల్లలతో స్టంచి పట్టుకున్నట్టుగా అట్లా తిరిగినది పిల్లల వాళ్ళ దగ్గర తీసుకున్నట్టుగా అట్లా మీ భర్త ఉన్నాడు, నువ్వు ఉన్నావు, ఎస్సీ వార్డు ఉన్నది కదా. ఇప్పుడు మీరున్న సార్ పేరు చెప్తారు గాను అయితే ఏమన్నానంటే ఎవరైనా నీ ముచ్చట మాట్లాడిన తర్వాత నాకు అప్పుడు సహకరించడం టీచర్ సార్ చెప్పిండు వాడు నాకు సహకరించిన పింఛన్ ఇప్పించిన ఎంతమంది పిల్లలు అందరు పెళ్లి ఇచ్చినావా? మనవాళ్ళు మనవరాళ్ళు చదువుకున్నారు బాగానే. ఎవరికి ఇచ్చిన మీ అల్లులు ఏం చేస్తారు? బిడ్డది వద్దనిపెట్ట దగ్గర ముగ్గురు బిడ్డలు సౌండ్ ఈ కూలీని వాళ్ళకి భూమి జాగ్రత్త నడిపోయి ఉన్న ఒక ఆయన చచ్చిపోయింది. చచ్చిపోతే నాకు 15 రోజులు ఆంధ్ర. ఇక్కడ రామారావు వర్ధన్పేట ఎటుకెళ్ళి వర్ధన్పేట బస్తానికి వెళ్ళి ఉంటాయి అన్నీ. అప్పుడు ఇందిరమ్మ ఇందే భూమిలో ఇంకా అప్పుడు ఒక్కొక్కరు పోసుకుంటారు. వాళ్ళ ఇంటి పేరు ఏంది? అనిపత్తం అనిపడతా. అనిపత్తి ఎంతమంది పిల్లలు కొడుకో బిడ్డ. కొడుకు అన్న ఆయన కృష్ణ చదువుకుంటా చదువుకున్నాడు, బాగానే చదువుకున్నాడు. బిడ్డ పెళ్లి చేసిండు. నా చెల్లె కొడుకు ఇచ్చిన. నాకు 3 బిడ్డలు, మా చెల్లెకు 3 కొడుకు. నేను మార్చిన చిన్న ఆయనకు చేసిన. ఒక కొడుకు పుట్టి చచ్చిపోయాడు. ఇక అది కొంచెం టెన్షన్ల మీద ఉన్నా. వాళ్ళ పిల్లల గురించి ఆలోచించుకుని అప్పుడప్పుడు పోతా వాళ్ళ ఇంటికి. మొన్న అడుగు అన్న 15 రోజులు దాకా వాళ్ళు వస్తారా ఇటు పండుగలకు ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటూ వస్తారు. కానీ మా అమ్మ కాడే ఉన్నది. మా నాన్న జీతం నాకు నుంచే 10 రూపాయలు ఉన్నా లేకుండా వాళ్ళే పంపుతారు. మా అమ్మాయి ఈ శాంతి వచ్చిందంటే మేము సంతోషంగా ఉంటాం కదా అని నా పిల్లలు ఆలోచన చేస్తాను. కిషోర్ సార్ చుట్టూ నాకు ఏరిపే నా పిల్లల గురించి సర్పంచ్ చేస్తాం. అవకాశం వచ్చింది. ఆకాశం వచ్చింది. ఆ దేవుడు రప్పించాను. నేను ఎంత కష్టపడ్డాను. దేవుడు రప్పించాను. అందరికి చాలా దేవుడు రప్పించాను. మనం చేయాలని మనం ముందుకు రాలే. ఆర్డర్ వచ్చింది, మళ్ళా తిరుగుబడ్డది, మళ్ళీ వచ్చింది. దేవుని వల్ల మన ఏమున్నాయి, మన చేతిలో ఉన్నాయి. అయ్యా కూలి పని పోతా కూలి పని పోను, అన్ని ఇరిగినాయి. యాజంటాయి చచ్చేదాన్ని బతికిన ఈ కష్టాలకు. మరి ఎట్లా వెళ్తా నీకు? ఇక పింఛనేదైనా పిల్లలు పంపుతారా అంటానన్నా.
ఇది బియ్యం వస్తాయి. మా ఆయన ఉన్నప్పుడు జీతం ఉన్నాడు బర్లకు దీనివల్ల అన్న అది కిషోర్ అన్నకే ఉన్నాడు. నా పేరు మల్లమ్మ. నేను వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. నాకేదో వచ్చింది అది సహకరించుతా, మాట్లాడతా, చేసుకుంటా. గ్రామానికి ఎలాంటి పనులు చేస్తావు మనం? అన్ని సహకరించి నేను చూస్తా, వాళ్ళకి సహకరించుతా, చేస్తా. నేను ఊరికి వచ్చి 30 సంవత్సరాలు అవుతాను. నాకు అన్నీ ఇక్కడే అయినాయి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను ఇక్కడనే బతుకుతాను. అన్నమ్మ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసిండ్రు, మనిషికింత సాయం చేసిండ్రు, మనిషికి బియ్యం వేసిండ్రు, డబ్బులు చేసిండ్రు. వాళ్ళే జీతం ఉన్నాయి, ₹1,00,000 పెట్టి దినాలు వారాలు చేసిండ్రు. వాళ్ళు నాకు సీట్ వచ్చింది, ఉండగలుగుతా, చేయగలుగుతా. అందరూ సాయం చేయండి. గ్రామం సంగం మండలం జిల్లా వరంగల్. అయితే మాకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది. మా ఆశలపల్లి గ్రామంలో ఎస్సీలు లేని కారణంగా అయితే ఒక మహిళ ఉంది, ఆమెకు ఎస్సీ ఉమెన్ కింద వచ్చింది. అదే ఎడ్యుకేషన్ అయితే కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే బెటర్గా ఉంటుందనే ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడు మనం అది మార్చే పొజిషన్లో ఉంది గవర్నమెంట్. అంటే మారుస్తే బెటరు, లేదు అంటే ఏకగ్రీవంగా మళ్ళీ ఎన్నుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక కొంచెం ఎడ్యుకేషన్ కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెను కొంచెం మనం వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపేయాలని అనేది కోరుకుంటున్నాం. అయితే గ్రామ ప్రజల ఆలోచన ఏంటంటే కొంచెము ఎడ్యుకేటెడ్ అయినా లేదంటే జనరల్కు మార్చినా లేకపోతే రిజర్వేషన్ చేంజ్ చేసినా కొంచెం బాగుంటుంది అనేది ఆలోచన ఉన్నది. సాధ్యమైనంత వరకు అది మార్చండి. లేకపోతే ఇక గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారము ఉమెన్ ఎస్సీ ఉమెన్కి వచ్చింది కాబట్టి ఆమెనే ఏకగ్రీవం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మాది కాపలా కనపర్తి రెవెన్యూ కిందకి వస్తుంది. ఇక్కడ మాకు ఎస్సీలు లేరు, ఒకరే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఉమెన్కు లేడీకి రావడం వల్ల ఆమె గత 30 సంవత్సరాల నుండి వలస కూలీగా వచ్చింది ఇక్కడికి ఆశాలపల్లికి వచ్చి ఇక్కడనే జీవనోపాధి చేసుకుంటూ ఉన్నది. గత 3 నెలల క్రితం వాళ్ళ భర్త కూడా చనిపోవడం జరిగితే గ్రామంలో ఉన్న వాళ్ళే మేము అందరం కలిసి ఆమెకు కొన్ని డబ్బులు వేసుకొని అన్ని దాన సంస్కారాలు అన్నాకం చేసినాం. ఈసారి ఆమెకు ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల అందరూ మల్లమ్మ ఉన్నది అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇన్నర్ క్యాస్ట్ వాళ్ళతో ఉన్నారు 2-3. వాళ్ళు మేబీ చెప్పలేం, వాళ్ళు బయటకు వస్తారా రారా అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మల్లమ్మ మాత్రం ఉంటే మనకు మల్లమ్మ చదువుకోలేదు, కొంచెం చదువుకున్న వ్యక్తులు ఉన్నారు బయట. కొంచెం ఎడ్యుకేట్ పర్సన్ అయితే గ్రామ అభివృద్ధికైనా దేనికైనా బయటికి పోయి మాట్లాడాలన్నా ఏదైనా కొంచెం వాళ్ళు చూసుకుంటారు అని ఆలోచన ఉన్నది. కాకపోతే ఎవరు ముందుకు రాకపోతే మల్లమ్మనే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది.